అట్లా. ఇంకా ధైర్యం, విశ్వసనీయత నోబెల్ బహుమతి విజేతలకు ఉండే లక్షణాలు ఇవి. ట్రంప్ను ఎందుకు ఎంపిక చేయలేదన్న ప్రశ్నకు నోబెల్ కమిటీ చైర్మన్ ఫ్రిడ్నెస్ జవాబు ఇచ్చినట్ట. ఈయన గురించి కూడా చదవాలి. ట్రంప్కి ఎందుకు ఇవ్వలేదనేది చెప్తున్నాడంట. మనకు కూడా తెలుస్తుంది మరి ఏంటికి ఇవ్వలేదు, ఏం కథ, యాండవు నాయన నువ్వు. ఈడ ఉన్నాడు. ధైర్యం, విశ్వసనీయత నోబెల్ శాంతి బహుమతి విజేతలకు ఉండే లక్షణాలు ఇవంట. ట్రంప్ను ఎందుకు ఎంపిక చేయలేదన్న ప్రశ్నకు నోబెల్ కమిటీ చైర్మన్ ఫ్రిడ్నెస్ సమాధానం ఇచ్చినట్ట. అదేందో ఒక్కసారి చదువుదాం. ధైర్యం, విశ్వసనీయత కలిగిన వ్యక్తులు మాత్రమే నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక అవుతారని నోబెల్ కమిటీ చైర్మన్ జోర్గెన్ వాన్ ఫ్రెడ్రెస్ స్పష్టం చేసినట్ట. ట్రంప్ను ఈ బహుమతికి ఎందుకు ఎంపిక చేయలేదన్న విలేకరుల ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం అంట. అంటే ఇప్పుడు ధైర్యం లేదా ట్రంప్కు, విశ్వసనీయత లేదు, ధైర్యం లేదు ట్రంప్కి లెక్కన మరి, అంతే కదా. నోబెల్ శాంతి బహుమతి రేసులో ట్రంప్ పేరును అసలు పరిగణించలేదన్న విధంగా ఆయన సంకేతాలు ఇచ్చారు. ట్రంప్కు నోబెల్ దక్కనుందంటూ పెద్ద ఎత్తున జరిగిన ప్రచారాన్ని విలేకరులు ప్రస్తావించగా నోబెల్ కమిటీ అన్ని రకాల ప్రచారాన్ని, మీడియాలో వచ్చిన వార్తలను కూడా చూసింది. శాంతి కోసం తాము కృషి చేశామని పేర్కొంటూ ఏటా వేల ఉత్తరాలు మాకు అందుతుంటాయి. నోబెల్ విజేతల ఫోటోలు ఉన్న గదిలో ఈ కమిటీ సమావేశం అవుతుంది. ఆ గది నిండా ధైర్యం, విశ్వసనీయత నిండి ఉంటాయి. శాంతి కోసం జరిగిన కృషి ఆల్ఫ్రెడ్ నోబెల్ అంటే నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడంట. శాంతి కోసం జరిగిన కృషి ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ఆధారంగా మాత్రమే ఈ నిర్ణయం ఉంటుందని ఫిట్నెస్ స్పష్టం చేసిండు. నోబెల్ శాంతి బహుమతి విజేత మరియా కొరీనా మచాడో గురించి మాట్లాడుతూ అవధులు లేకుండా విస్తరిస్తున్న అంధకారంలో ప్రజాస్వామ్య జ్వాలను మండించడానికి తనను తాను అంకితం చేసుకున్న మహిళగా అభివర్ణించారు. వెనజులా అధ్యక్షుడు నికోలస్ మదురో నియంతృత్వ పోకడలను ఓ రకంగా మరియని ఎట్లా పొగిడినారంటే చీకట్లో వెలుగు దీపం అయింది అనేది వాళ్ళు పొగిడిన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళు ఎవరు నోబెల్ కమిటీ చైర్మన్ వెనజులా అధ్యక్షుడు నికోలస్ మదురో నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పేలికలుగా ఉన్న ప్రతిపక్ష శిబిరాన్ని సమైక్యపరచడంలో ఆమె గొప్ప పాత్ర పోషించారని ప్రశంసలు కురిపించారు. గత ఏడాదిగా ఆమె అజ్ఞాతంలో ఉన్నారు. తన ప్రాణాలకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని తెలిసి కూడా వెనజులాలోనే ఉంటున్నారు. ఆమె పోరాటం కోట్లాది మందిలో స్ఫూర్తి నింపుతుంది. నియంతలు అధికారాన్ని హస్తగతం చేసుకునేటప్పుడు దానికి వ్యతిరేకంగా స్వతంత్రాల కోసం పోరాడే వ్యక్తులను గుర్తించడం ఎంతో అవసరం అని చెప్పినట్టు క్లియర్గా చెప్పిండు. ధైర్యం, విశ్వసనీయత, వెనజులాలో అంధకారంలో ఒక వెలిగిన వ్యక్తి మరియా కొరీనా అనేది ఈ కమిటీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. ఎవరికంటే వాళ్ళకి అడవులు ఏనికి అది జాతరలో దొరికే చిన్న చిన్న గిఫ్టులు కాదు. ఎవరికంటే మస్తు వస్తుంటాయి, మస్తు మాకు ప్రతిపాదనలు పంపుతారు, నాకు కావాలని. ఈయనకి ఆ జాతర అది కాదు తీసుకుపోయేనికే, దానికి కథ వేరే ఉంటుంది. ఆ నోబెల్ శాంతి బహుమతి కోసం ఎంపిక చేసే క్రమంలో కూడా కమిటీ ఆ ఫోటోలున్న శాంతి బహుమతి వచ్చిన ఆ ఫోటో ఉంటారు కదా వ్యక్తులు, సంస్థలు, ఆ రూమ్ మొత్తం ఆ ఫోటోలు ఉన్న రూమ్లో సమావేశమై ఎవరిని ఎంపిక చేయాలనేది సుదీర్ఘంగా చర్చ చేసిన తర్వాతనే నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేస్తారంట. అంత కథ ఉంటుంది. ఈయననేమో ఏడుస్తున్నాడు.